కేజీబీవీలో మౌలిక వస్తుల కల్పనకు చర్యలు. హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. హన్మకొండ కేజీబీవీలో మౌలిక వస్తుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. సోమవారం హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం పరిధిలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో తరగతి గదులు, పాఠశాల మైదానం, వంటగది, స్టోర్ రూమ్, మెడికల్ రూమ్ను కలెక్టర్ పరిశీలించారు. వాటి గురించిన వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వివిధ తరగతుల విద్యార్థినులతో కలెక్టర్ మాట్లాడారు. పాఠశాలలో ఉన్న సదుపాయాలు, సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి విద్యార్థినులతో సిలబస్ పూర్తయిందా, ఎలా చదువుతున్నారని కలెక్టర్ అడిగారు. కలెక్టర్ విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ 10వ తరగతి వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని, ఫలితాల్లో ఉత్తమంగా రాణించాలని ఆకాంక్షించారు. మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలలో 7.50 లక్షలతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల పురోగతిని పరిశీలించినట్లు పేర్కొన్నారు. అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయని, తుది దశకు చేరుకున్న పనులను పరిశీలించినట్లు చెప్పారు. ఎంపీ ల్యాడ్స్ నుండి మంజూరైన నిధులతో విద్యుత్, హైమాస్ట్ లైట్లు తదితర వస్తువులు కల్పించనున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ నుంచి 25 లక్షల రూపాయలతో అప్రోచ్ రోడ్డు మంజూరు చేసినట్లు తెలిపారు. కేజీబీవీలోని ల్యాబ్స్, లైబ్రరీ, స్టోర్స్, ఇతర మౌలిక వస్తువులను పరిశీలించినట్లు చెప్పారు. అదనంగా కావాల్సినటువంటి అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నుండి వచ్చిన నిధులతో చేపట్టనున్నట్లు తెలిపారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని పరిశీలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, పాఠశాల విద్యా కమిటీ చైర్పర్సన్ పవిత్ర, తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్ కుమార్, ఎంఈఓ రామ్దన్, కేజీబీవీ ప్రత్యేక అధికారి మాధవి, కోఆర్డినేటర్ సునీత, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. కాన్ఫిడెంట్ ఉన్నారు అందరూ? సిలబస్ కంప్లీట్ అయిందా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? చెప్పండి, ప్రాబ్లమ్స్ చెప్పండి మేడం. ఏమైనా ఉంటే చెప్పండి. నేర్చుకోవాలి. అప్రోచ్ రోడ్ 25 lakhs శాంక్షన్ అయింది. ఇది మనం పైన పోయి చూసినా వాటి వల్ల ఇది బయట వాళ్ళు ఏం చెప్పారంటే హాఫ్ డే సరిపోదు, 2-3 తీసుకురండి. ఏంటి సెంటర్ ఇప్పుడు మీకు ట్రైనింగ్ అయిందా? ఆల్ ద బెస్ట్. దీంట్లో ఎగ్జామ్ ప్యాడ్ ఉంది, స్టేషనరీ ఐటమ్స్ ఉన్నాయి, తీసుకోండి. ఆల్ ద బెస్ట్. మూగండి, కూర్చోండి కొంచెం అంతరా. ఈరోజు ముప్పారం గ్రామంలో ధర్మసాగర్ మండలికి చెందిన కేజీబీవీ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కింద దాదాపు 7.5 lakhsతో వర్క్స్ ఏవైతే టేకప్ చేశామో అవి ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి. అవి చెక్ చేయడం జరిగింది. అలానే రీసెంట్గా ఇక్కడ ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ నుంచి కొత్తగా శాంక్షన్ అయిన వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్ అవ్వచ్చు, హైమాస్ లైట్ వర్క్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా దాని గురించి ఫీజిబిలిటీ ఇవన్నీ చూడటం జరిగింది. అలానే రీసెంట్గా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కూడా 25 lakhs
తో అప్రోచ్ రోడ్ ఒకటి శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఒకసారి ఇంజనీర్స్తో ఫిజిబిలిటీ చెక్ చేసుకుని, అలానే స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్, వాళ్ళకి ఉన్న ల్యాబ్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, లైబ్రరీ అవ్వచ్చు, ఆర్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఏవైతే ఉన్నాయో అవి చూసాము. అవన్నీ కూడా అదనంగా ఇంకా ప్రొక్యూర్ చేసుకోవడానికి రీసెంట్గా మనకి స్టేట్ నుంచి బడ్జెట్ వచ్చింది కాబట్టి అవన్నీ కూడా గైడ్ చేసుకుంటూ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ కల్పించడానికి డిస్కషన్ చేసుకోవడం జరిగింది. అలానే మనకి మెన్యూ ప్రకారం ఫుడ్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా లేదా చెక్ చేసి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి ఫుడ్ కూడా తీసుకోవడం జరిగింది. యాజ్ పర్ మెన్యూ మంచి క్వాలిటీ ఫుడ్డే ఇక్కడ అందజేయడం జరుగుతుంది. అండ్ రెగ్యులర్గా మనకి హాస్టల్కి మెడికల్ ఆఫీసర్ కూడా వచ్చి వాళ్ళకి ఇంతకుముందు మనం ఇచ్చిన హెల్త్ కార్డ్స్లో కరెక్ట్గా వెరిఫికేషన్ చేసి ఎవరికైనా ఇబ్బంది ఉంటే శాంపిల్స్ కూడా మనము టీ హబ్కి పంపించుకొని వాళ్ళకి కావాల్సిన మందులు కూడా మనం రెగ్యులర్గా అందజేయడం జరుగుతుంది. సో వాళ్ళు రిక్వెస్ట్ చేసిన కొన్ని అడిషనల్ వర్క్స్ మనకి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అవ్వచ్చు, ప్లే గ్రౌండ్ అవ్వచ్చు, కొన్ని మైనర్ రిపేర్స్ ఏవైతే రిక్వెస్ట్ చేశారో అవన్నీ కూడా త్వరలో ఎస్టిమేట్స్ చేసుకొని ఫర్దర్ ప్రాసెస్ తీసుకుంటామనేది కూడా తెలియజేస్తుంది. ఇంతకుముందు పాత ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్, ఇరిగేషన్ క్వార్టర్స్ 3 ఎంటీ బిల్డింగ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనకి ప్రెజెంట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ హంటర్ రోడ్లో సిటీలో నడుస్తుంది కాబట్టి ఈ 3 బిల్డింగ్స్లో కలిపి 545 స్టూడెంట్స్ని షిఫ్ట్ చేసే అవకాశం ఉందా లేదా అనేది మనము సోషల్ వెల్ఫేర్ డీసీఓ గారు అలాంగ్ విత్ ఎంపీడీఓ అండ్ తహసీల్దార్ గారు ఒకసారి స్టడీ చేసి రిపోర్ట్ ఇస్తారు. ఈ కెపాసిటీ సఫిషియెంట్ ఉంటే దాని తర్వాత కన్సర్న్డ్ హెచ్ఓడీస్ నుంచి పర్మిషన్స్ తీసుకొని ఇక్కడికి షిఫ్ట్ చేసే ప్లాన్ మనం కన్సిడర్ చేస్తాం.